మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాలు కేసులను పోలీసులు ఛేదించారు. కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో తాళం వేసి ఉన్న వాళ్ళు మోటార్ సైకిల్, వ్యవసాయ కరెంటు మోటార్ల దొంగతనాలు ఇటీవల పెరిగాయని ప్రజలు మరియు రైతుల నుండి ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక దృష్టి సాధించి మెట్పల్లి డీఎస్పీ రాహుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందానికి మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి నేతృత్వం వహించి సీసీటీవీ ఫుటేజ్లు మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు ఉదయం ఇబ్రహీంపట్నం ఎక్స్ రోడ్ వద్ద ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా వారు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వీరు మెట్పల్లికి చెందిన స్క్రాప్ వ్యాపారితో కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఒక అగ్రికల్చర్ మోటార్ థెఫ్ట్ గ్యాంగ్ కి పట్టుకున్నారు. మనకి 2-3 నెలల నుంచి ఈ అగ్రికల్చర్ మోటార్ థెఫ్ట్ కంప్లైంట్ వచ్చినాయి. ఆ ప్రకారం దీనికి డిటెక్ట్ చేయడానికి మనం సిఐ మెట్టపల్లి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేస్తాం. ఆ టీంకి డిఎస్పీ మెట్టపల్లి మార్గదర్శనం అనుసార్ వాళ్ళు అన్ని ప్రీవియస్ అఫెండర్ కి పిలిచారు, వాళ్ళకి ఇంటర్గేట్ చేశారు. అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో మనకి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు మనం ఈ 3కి పట్టుకున్నాం. దీంట్లో కుంచెలు వెంకటేష్ ఉన్నారు. గతంలో కూడా వాళ్ళ మీద 8 కేసెస్ ఆర్ దేర్, 6 కేసెస్ ఆర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్. వాళ్ళతో పాటు ఈ సెకండ్ అక్యూజ్ సాయి కుమార్ ఉన్నారు. వాళ్ళు కూడా అన్ని కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళతో సహా. ఇంకా ఒక రిసీవర్ కూడా మనం పట్టుకున్నాం. అతని పేరు బరి. వాళ్ళ మెయిన్ బిజినెస్ స్క్రాప్ బిజినెస్, బట్ వాళ్ళు ఈ స్టోలన్ ఐటమ్స్ కూడా పర్చేజ్ చేస్తున్నారు. దీనికి వేరే రాష్ట్రంకి కూడా పంపిస్తున్నారు. సో ఈ 3 నిందితులు 15 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు మొత్తం. అండ్ మనకి వాళ్ళ దగ్గర రికార్డ్ ప్రాపర్టీలో 5,000 క్యాష్, ఒక మోటార్ సైకిల్, 30 kg కాపర్ వైర్ అండ్ 30 అగ్రికల్చర్ ఎలక్ట్రిక్ మోటార్స్ దొరికినాయి. ఇప్పుడు ఈరోజు వాళ్ళకి మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినాం. ఐ కంగ్రాచులేట్ ది డిఎస్పీ మెట్టపల్లి టీమ్, సిఐ మెట్టపల్లి, ఎస్ఐ అనిల్, ఎస్ఐ కిరణ్, ఎస్ఐ రాజు ఆఫ్ ఇబ్రహీంపట్నం. అండ్ దీంట్లో మన పీసీస్ స్టాఫ్ సరిగా లేకపోతే ఇన్ని వర్ష దొంగతనాలు జరుగుతున్నాయి. స్టాఫ్ సఫిషియెంట్గా లేకపోవడం కారణం అని చెప్పి కూడా కొన్ని విమర్శలు. యాక్చువల్లీ ఇట్లా లేదు. ఇప్పుడు మనకి కొత్త రిక్రూట్మెంట్ జరిగినాయి, ఆల్రెడీ పీసీస్ కూడా వచ్చినాయి. సో అన్నీ మనం ఇక్కడ 10 మన కుర్ట్ల అండ్ మెట్టపల్లి ముఖ్య స్టేషన్ ఉంది. సో మన ఇక్కడ 10 పీసీస్ ఇచ్చాము. సో వాళ్ళ స్టాఫ్ పూర్తిగా ఉన్నారు. ఇట్లా ఏం లేదు దట్